హలో వెస్టీజియన్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము వెస్టీజ్ రిలీజ్ చేసిన ఒక వినూత్నమైన అద్భుతమైన ప్రోడక్ట్ వెస్టీజ్ మెలాటోనిన్ స్ప్రే గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. అండ్ చాలామందికి వెస్టీజ్ మెలాటోనిన్ గురించి ఎన్నో డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ కూడా ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే మీకు క్లియర్ అవుతుంది. ఈ మెలాటోనిన్ స్ప్రే యొక్క డోసేజ్ గురించి, వాడే విధానం గురించి డౌట్స్ కూడా ఉంటాయి చాలామందికి. ఆ డౌట్స్ని కూడా క్లియర్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ తెలిసిందే, నిద్ర ఒక మనిషి మనుగడకు చాలా అవసరం. మనము కరెక్ట్గా నిద్రపోతేనే మనం లేచున్న టైంలో మంచిగా వర్క్ చేయగలుగుతాం, ఎనర్జెటిక్గా ఉంటాము. సో మనం స్టాటిస్టిక్స్ చూసినట్టయితే ఒక కరెక్ట్గా నిద్రపోయే మనిషి తన రోజు వారి జీవితంలో 29% ఎక్కువ ప్రొడక్టివ్గా ఉంటాడు. ఒకవేళ కరెక్ట్ నిద్రపోకపోతే 58% తక్కువ ప్రొడక్టివ్గా ఉంటాడు. అండ్ అంతేకాకుండా మార్నింగ్ పూట సమ్ డ్రౌజీనెస్, స్లీప్లీనెస్ ఫీలింగ్ కూడా వస్తుంది. గ్రేట్ సైంటిస్ట్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పినట్టు, ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్ మేక్స్ ఏ మ్యాన్ హెల్తీ, వెల్తీ అండ్ వైస్. అంటే తొందరగా నిద్రపోయి తొందరగా లేస్తే ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, ధనవంతుడై ఉంటాడు, మరియు తెలివైన వాడుగా ఉంటాడు. అండ్ ఇదే మన ఏన్షియంట్ స్క్రిప్చర్స్ కూడా చెప్తున్నాయి, ఏన్షియంట్ సైన్స్ కూడా చెప్తుంది. ఏంటి అంటే బ్రహ్మముహూర్తంలో లేవడం మనకు చాలా మంచిది, మనకు సక్సెస్ని తెస్తుంది అని కూడా మన ఏన్షియంట్ స్క్రిప్ట్స్ చెప్తున్నాయి. సో ఒక ఎనర్జెటిక్ మార్నింగ్ మన లైఫ్లో సక్సెస్కి ఒక పెద్ద కారణం అవుతుంది. ఎప్పుడైతే మనం మంచిగా నిద్రపోతామో అప్పుడే మనం ఎనర్జెటిక్గా లేస్తాం అండ్ మన డే మొత్తం ఎనర్జెటిక్గా గడుస్తుంది. ఇండియాలో చూసినట్టయితే 33% ఆఫ్ ఇండియన్స్ ఇన్సోమ్నియాతో బాధపడుతున్నారు, అంటే నిద్రలేమితో బాధపడుతున్నారు. ఇండియాలో నిద్రలేమి పెరగడం వల్ల ఇది డయాబెటీస్కి, హార్ట్ అటాక్కి మరియు క్యాన్సర్కి కూడా దారితీస్తుంది. మరి ఈ నిద్ర లేకపోవడానికి ఎన్నో రీజన్స్ ఉండొచ్చు. లైఫ్ స్టైల్లో చేంజెస్ రావడం, లైక్ మనం ఎక్సర్సైజెస్ మంచిగా చేయకపోవడం, ప్రాపర్ డైట్ తీసుకోకపోవడం, మనం వర్క్ ఓవర్గా చేయడం, లేట్ నైట్ పార్టీస్, ఇవన్నీ మన కొన్ని లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. లేదా టెక్ రిలేటెడ్ ప్రాబ్లం, లైక్ మనం ఇప్పుడు టెక్నాలజీకి, మొబైల్స్కి ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నాం, లేట్ నైట్ మూవీస్కి, ఇవన్నిటికి ఎక్కువ అలవాటు అవుతున్నాం. ఈ రీజన్ ఉండొచ్చు. లేదా సోషల్ ఆర్ ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు, లైక్ మన ప్రొఫెషనల్ ఇష్యూస్ లేదా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మనం స్ట్రెస్ ఫీల్ అయ్యి రాత్రి నిద్ర కరెక్ట్గా పోలేకపోవచ్చు. ఆర్ ఎక్కువ ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఇలా నిద్ర కరెక్ట్గా పోకపోవడం వల్ల మన రోజువారీ జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. లైక్ డ్రౌజీనెస్, మత్తుగా ఉండడం, కాన్సన్ట్రేషన్ మంచిగా ఉండకపోవడం, కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, గుర్తుండకపోవడం, మెమరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం, ఫిజికల్ స్ట్రెంగ్త్ తగ్గిపోవడం, ఆకలి తగ్గడం మరియు కాగ్నిటివ్ ఫంక్షనింగ్ తగ్గడం, ఇవన్నీ మనకు సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి నిద్ర లేకపోవడం వల్ల. మరి దీనికి ఒక కరెంట్ సొల్యూషన్ మార్కెట్లో ఉన్నది ఏంటి అంటే మెడికేషన్ ఆప్షన్స్, లైక్ యాంటీ డిప్రెసెంట్స్. ఇవి స్లీపింగ్ టాబ్లెట్స్ లాంటివి. ఇవి మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఇవి హ్యాబిట్ ఫార్మింగ్లా ఉంటాయి. అంటే మనం కొన్ని రోజులు సీరియల్గా వాడితే అవి మన బాడీకి అలవాటు అవుతాయి అండ్ మళ్ళీ మళ్ళీ వాడాలనిపిస్తుంది. సో ఇది లాంగ్ టర్మ్ యూసేజ్కి అస్సలు సేఫ్ కాదు. ఇది గుర్తించిన మన వెస్టీజ్ మనకు ప్రెజెంట్ చేస్తుంది వెస్టీజ్ మెలాటోనిన్ స్ప్రే. ఇది మన మార్నింగ్స్ని రిఫ్రెషింగ్గా తయారు చేయడానికి హెల్ప్ చేస్తుంది. అసలు మెలాటోనిన్ ఏంటో మనం కరెక్ట్గా తెలుసుకుందాం. మెలాటోనిన్ అనేది మన బాడీలో సెక్రీట్ అయ్యే హార్మోన్. ఈ హార్మోన్ని మన బ్రెయిన్లో ఉండే పీనల్ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే సూర్యుడు అస్తమివ్వడం స్టార్ట్ చేస్తాడో, ఈవినింగ్స్ టైంలో సన్లైట్ తగ్గుతున్నప్పుడు ఈ మెలాటోనిన్ హార్మోన్ మన బాడీలో రిలీజ్ కావడం స్టార్ట్ అవుతుంది మెల్లమెల్లగా. అండ్ నైట్ పూట, రాత్రిపూట ఈ మెలాటోనిన్ హార్మోన్ మన బాడీలో హయ్యెస్ట్ లెవెల్ పీక్స్ని రీచ్ అవుతుంది. అండ్ ఈ నైట్ మొత్తం నిద్రపోయే సమయం మొత్తం ఈ హార్మోన్ మన బాడీలో పీక్ లెవెల్లోనే ఉంటుంది. అండ్ మార్నింగ్ ఎప్పుడు అవుతుందో, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు, సూర్యుడు రైజ్ అవుతున్నప్పుడు మన పీనల్ గ్లాండ్ ఈ మెలాటోనిన్ ప్రొడక్షన్ని కట్ చేస్తుంది. అప్పుడు మన బాడీకి సిగ్నల్ అందుతుంది మనం లేవాలి, నెక్స్ట్ డే మార్నింగ్ని స్టార్ట్ చేయాలని. సో ఈ మెలాటోనిన్ యొక్క ఇంపార్టెన్స్ ఎన్నో స్టడీస్లో మన సైన్స్ కూడా నిరూపించింది. మెలాటోనిన్ మన బాడీకి చాలా అవసరమని. అండ్ ఈ మెలాటోనిన్ యొక్క రోల్ మనకు చూసినట్టయితే దీని ప్రైమరీ ఫంక్షన్ ఏంటంటే మన స్లీప్ సైకిల్స్ని రెగ్యులేట్ చేస్తుంది.
అంటే స్లీప్ సైకిల్ని రెగ్యులేట్ చేయడం ఏంటంటే మనం నిద్రపోవడం అండ్ నిద్ర లేవడం ఒక కరెక్ట్ టైంకి జరగడానికి హెల్ప్ చేస్తుంది. ప్రతిరోజు ఒక టైంకి నిద్ర రావాలి అండ్ ఒకే టైంకి నిద్రపోవాలి అన్నట్టు మన బాడీకి అలవాటు చేయడంలో ఈ మెలాటోనిన్ హెల్ప్ చేస్తుంది. మన నిద్రలో కూడా కొన్ని స్టేజెస్ ఉన్నాయండి. లెవెల్ 1 స్టేజ్ 1 ఏంటంటే మనకు మెల్లమెల్లగా నిద్ర రావడం స్టార్ట్ అవుతుంది. స్టేజ్ 2లో మన హార్ట్ రేట్ స్లో అవుతుంది, బాడీ టెంపరేచర్ తగ్గుతుంది. స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4లో మనం డీప్ స్లీప్లో ఉంటాము అండ్ ఈ సమయంలోనే మన బాడీ, మన మజిల్స్, మన టిష్యూస్ అన్నీ రిపేర్ అవుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేజ్. అండ్ లాస్ట్ స్టేజ్లో రెమ్, ర్యాపిడ్ ఐ మూమెంట్ స్టేజ్. దీంట్లో మన బాడీ ప్యారలైజ్ అవుతుంది అండ్ డ్రీమ్స్ అనేవి కలలు రావడం స్టార్ట్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే ఈ అన్ని స్టేజెస్ మన బాడీ కరెక్ట్గా కవర్ చేస్తుందో నిద్రపోయే సమయంలో, అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాము. ఒకవేళ మనకు నిద్ర కరెక్ట్గా ఉండకపోతే, నిద్ర లేట్గా వస్తే ఈ 4 సైకిల్స్ని, ఈ 4 స్టేజెస్ని మన బాడీ కవర్ చేయలేకపోవచ్చు. దానివల్ల నెక్స్ట్ డే మార్నింగ్ ఎనర్జెటిక్గా ఉండదు. సో అందుకోసం మెలటోనిన్ స్ప్రే మనకు ఇండ్యూస్ చేస్తుంది, క్వాలిటీ స్లీప్ని ఇండ్యూస్ చేయడంలో హెల్ప్ చేస్తుంది, డీప్ అండ్ రెస్ట్ఫుల్ స్లీప్ రావడానికి హెల్ప్ చేస్తుంది అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎనర్జెటిక్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. దీని ఓవరాల్ బెనిఫిట్స్ ఒకసారి సమ్అప్ చేస్తాను నేను, వినండి. దీని బెనిఫిట్స్ ఏంటంటే న్యాచురల్గా స్లీప్ తెస్తుంది, మన స్లీప్ సైకిల్ని రెగ్యులేట్ చేస్తుంది. ఇది నాన్ అడిక్టివ్ ప్రోడక్ట్, మళ్ళీ వాడేటట్టు చెయ్యదు. ఇది ఒక నాన్ అడిక్టివ్ ప్రోడక్ట్. ఇది మన బాడీలో ఫోకస్ని, కామ్నెస్ని పెంచుతుంది అండ్ మన బాడీని రిలాక్స్ అయ్యేటట్టు చేస్తుంది అండ్ నెక్స్ట్ డే మార్నింగ్స్ని రిఫ్రెషింగ్గా తయారు చేస్తుంది. అండ్ వెస్టీజ్ మెలాటోనిన్ స్ప్రే డోసేజ్ ఇప్పుడు చూద్దాం. సో ఇది జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీకు వచ్చే అన్ని డౌట్స్ని నేను క్లారిఫై చేస్తాను. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ మెలాటోనిన్ స్ప్రే వాడే ముందు దీన్ని మంచిగా షేక్ చేయాలి. దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. స్టెప్ 2లో దీన్ని నాలిక కింద భాగంలో అండర్ ద టంగ్ ఒక్కసారి స్ప్రే చేసి కొన్ని సెకండ్స్ ఆగాలి. ఒక 5 to 10 seconds ఆగండి. అప్పుడు ఇది మన బాడీలోకి, మౌత్లోకి మంచిగా అబ్జర్వ్ అవుతుంది. స్టెప్ 3లో మళ్ళీ ఒకసారి స్ప్రే చేయండి. మళ్ళీ ఇలాగే ఒక 5 నుంచి 10 seconds ఆగండి. అండ్ 4th స్టెప్లో మళ్ళీ ఒకసారి స్ప్రే చేయండి, మళ్ళీ కొంచెంసేపు ఆగండి. అంతే అండి. టోటల్ 3 స్ప్రేస్ అండర్ ద టంగ్. ప్రతిసారి నాలుక కింద భాగంలో స్ప్రే చేసుకోవాలి, అండర్ ద టంగ్ స్ప్రే చేసుకోవాలి. మరి కొంతమంది అంటుంటారు, ఇది నేను చాలా ఎక్కువసేపు నిద్రపోవాలనుకుంటున్నాను, అలాంటప్పుడు ఎక్కువ స్ప్రే చేసుకోవచ్చా, మోర్ దెన్ 3 స్ప్రేస్ యూజ్ చేయవచ్చా అంటే లేదండి, ఓన్లీ మ్యాక్సిమం 3 స్ప్రేస్ వరకు మాత్రమే వాడాలి. దానికన్నా ఎక్కువ స్ప్రేస్ వేసుకోవద్దు. అండ్ ఈ స్ప్రే ఎంత ఏజ్ వాళ్ళు వాడాలి అనే డౌట్ వస్తుంటుంది. ఈ స్ప్రే అనేది ఓన్లీ 18 above పీపుల్లే వాడాలి. అండ్ ఈ స్ప్రే ఏ టైంలో వేసుకోవాలి అంటే మనం నిద్రపోయే 30 నుంచి 60 నిమిషాల ముందు, అంటే ½ an hour నుంచి 1 hour ముందు, బెడ్ టైంకి ముందు వేసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా మన బాడీలో కరెక్ట్ టైంకి మెలటోనిన్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. దానివల్ల మనకు న్యాచురల్గా స్లీప్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అండ్ ఇంకొక డౌట్ చాలామంది అడిగేది ఏంటంటే, కరెంట్ మెడికేషన్స్ కొంతమంది యూజ్ చేస్తుంటారు. వేరే ప్రాబ్లమ్స్ వల్ల ఏవో ఒక ఇంగ్లీష్ మందులు, ఏదో ఒక మెడికేషన్స్ వాడుతూ ఉంటారు. ఆ ట్యాబ్లెట్స్ వాడుతున్నప్పుడు ఈ మెలాటోనిన్ స్ప్రే వేసుకోవచ్చా అని అడుగుతుంటారు. సో ఇది సేఫే అండి, వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ స్టిల్ కొంతమందికి డౌట్ ఉండొచ్చు అండ్ హెల్త్ విషయంలో కాంప్రమైజ్ కావద్దు. కాబట్టి బెటర్ మీ ఫిజిషియన్ యొక్క సజెషన్ తీసుకొని ఈ మెలాటోనిన్ స్ప్రే వాడండి. అండ్ మళ్ళీ మీకు చెప్తున్నాను ఏంటంటే, ఈ మెలాటోనిన్ స్ప్రే యొక్క మ్యాక్సిమం డోసేజ్ 3 స్ప్రేస్ మాత్రమే. 3 స్ప్రేస్ కన్నా ఎక్కువ అస్సలు వేసుకోవద్దు. ఇంకా కొంతమందికి డౌట్ ఏముంటుందంటే, మనము పడుకోవాల్సిన టైం కన్నా ఎక్కువసేపు పడుకుంటామా ఈ మెలాటోనిన్ స్ప్రే వేసుకుంటే అంటే లేదండి. మీరు ఎంత టైం అయితే పడుకుంటారో న్యాచురల్గా 8 hours అంతసేపు మాత్రమే పడుకుంటారు. బట్ మీకు ఒక డీప్ స్లీప్ని ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇది నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. మరి మార్నింగ్ పూట ఇది వాడొచ్చా, మార్నింగ్ పూట నిద్రపోయే వాళ్ళు ఇది వాడొచ్చా అంటే అఫ్ కోర్స్ అండి, వాడొచ్చు, నో ప్రాబ్లం. మీరు నిద్రపోవాలనుకునే 30 నుంచి 60 నిమిషాల ముందు ఈ మెలాటోనిన్ స్ప్రే వేసుకోండి చాలు. మీకు నెక్స్ట్ డే మంచిగా రిఫ్రెషింగ్గా ఎనర్జెటిక్గా ఉంటుంది. అండ్ మళ్ళీ మెలాటోనిన్ స్ప్రే వేసుకుంటే నెక్స్ట్ డే మత్తుగా ఉంటుందా అని కొంతమంది అడుగుతుంటారు. లేదండి, మత్తుగా అస్సలు ఉండదు. మీకు చాలా ఎనర్జెటిక్గా, రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతారు. సో ఇదండి మెలాటోనిన్ స్ప్రే యొక్క కంప్లీట్
డోసేజ్ గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీని యూనిక్ పాయింట్స్ ఏంటంటే ఇది ఒక నాన్ అడిక్టివ్, మ్యాక్సిమం అబ్జార్ప్షన్ జరుగుతుంది అండ్ మరియు దీనికి మంచి టేస్ట్ కూడా ఉంది. ఇప్పుడు మెలాటోనిన్ స్ప్రే యొక్క ఎంఆర్పి వచ్చేసి 460 రూపీస్, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ డిపి వచ్చేసి 395 అండ్ పీవీ వచ్చేసి 13.17 పీవీ. సో ఇదండి వెస్టీజ్ మనకు అందజేసిన గిఫ్ట్, ఒక రిఫ్రెషింగ్ మార్నింగ్స్ కోసం మెలాటోనిన్ స్ప్రే. ఒక మెలాటోనిన్ స్ప్రే వాడడం వల్ల మన మార్నింగ్స్ ఒక వెస్టీజ్ మార్నింగ్ లాగా గుడ్ మార్నింగ్ తయారవుతుంది. ఇలాంటి మంచిగా నిద్రనిచ్చే ప్రోడక్ట్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మీ టీమ్ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. అండ్ ఈ ప్రోడక్ట్ని మీరు కూడా వాడి దీని రిజల్ట్స్ కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.